అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మనం తబలా లెసన్స్ 1, 2, 3, 4 వరకు చూసామండి. ఈరోజు మనం లెసన్ 5 చూడబోతున్నామండి. లెసన్ 5 ఏంటంటే తాల్స్ అంటే ఇంగ్లీష్లో రిథమ్స్ అంటున్నాం. అయితే ఈ లెసన్ మీకు అర్థం కావాలంటే మళ్ళీ మీరు లెసన్ 1, 2, 3, 4 చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో దయచేసి మీరు లెసన్ ఒకవేళ తబలా రియల్గా బాగా నేర్చుకొని చర్చ్లో ప్లే చేయాలి అని అనుకుంటే మీరు లెసన్ 1 to 4 మీరు బాగా చూడండి. చూసిన తర్వాత మీరు లెసన్ 5 మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో లెసన్ 4లో మనం ఏం చూసామంటే సౌండ్స్ ఆన్ తబ్లా ఆర్ నోన్ యాజ్ బోల్స్. తబ్లాలో వచ్చే సౌండ్స్ పేరు బోల్స్ అన్నాం. ఎందుకు? హిందీలో ఉంటాయి, టర్మ్స్ అన్నీ కూడా హిందీలో ఉంటాయి కాబట్టి బోల్స్ అన్నాం. సో బోల్స్ ప్లేడ్ టుగెదర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండు కలిపి ప్లే చేస్తే మనం వాటిని మిక్స్డ్ బోల్ అన్నామండి. సింగిల్గా ప్లే చేస్తే బోల్స్ అంటున్నాం, కానీ ఇవి రెండు కలిపి ప్లే చేస్తే మిక్స్డ్ బోల్స్ అంటున్నాం. సో మిక్స్డ్ బోల్స్ డన్ ఇన్ రిథమిక్ స్టైల్ అంటే మిక్స్డ్ బోల్స్ని ఒక పర్టిక్యులర్ లయలో ప్లే చేస్తే అంటే ఏ పాటకైనా కూడా సూట్ అయ్యేటట్టుగా మనం ప్లే చేస్తే వాటిని తాల్స్ అంటున్నామండి. సో మిక్స్డ్ బోల్స్ డన్ ఇన్ రిథమిక్ స్టైల్ టు సూట్ టు ఎనీ ట్యూన్, ఏ పాటకైనా కూడా ఆర్ నోన్ యాజ్ తాల్స్ని రిథమ్స్ అంటున్నామండి. ఓకే, తాళాలు అంటాం కదా తబలాలో, తెలుగులో అయితే మామూలు కర్ణాటిక్ మ్యూజిక్లో తాళాలు అంటాం. అండ్ తాళాలనే మనం ఇంగ్లీష్లో రిథమ్స్ అంటున్నామండి. సో దేర్ ఆర్ మెనీ చాలా తాళాలు ఉంటాయి, రకరకాల పాటలకి రకరకాల తాళాలు వస్తాయి. అండ్ వీ హ్యావ్ దేర్ డిఫరెంట్ వేరియేషన్స్. ఒక్కొక్క తాళానికి మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి, వేరియేషన్స్ వస్తాయి. అవి ఏంటిది మన ఫ్యూచర్ లెసన్స్లో మనం చూడబోతున్నాం. సో తాల్స్ ఆర్ డన్ ఇన్ మ్యాథమెటికల్ ఫామ్ అంటే మనం లెక్కలు చేసినట్లుగా. ఓకే అండి, 1 + 1 2, 2 + 2 4 అట్లా ఇక్కడ కూడా ఒక పద్ధతిలో. ఓకే, 1 అంటే 1, 2 అంటే 2 అలా ఒక పద్ధతిలో ఉంటాయండి తాళాలన్నీ కూడా. అవి ఏంటేంటి అంటే 2 4, 3 4, 4 4, 6 8, 7 8 అండ్ సో ఆన్. అంటే ఇలా ఇంకా కొన్ని రకాలు ఉంటాయండి. ఇవైతే అన్ని లైట్ మ్యూజిక్లో వస్తాయి, ఈవెన్ క్లాసికల్ మ్యూజిక్లో కూడా వస్తాయి. మన చర్చ్లో అయితే ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయండి. ఎక్కువ యూజ్ అయ్యేది 4 4 అండి, దాని తర్వాత 3 4, దాని తర్వాత 2 4, దాని తర్వాత 6 8 అండ్ 7 8 కొంచెం తక్కువగా వస్తాయి. సో అందుకే మనం ఈరోజు 3 4 స్టైల్తో మనం స్టార్ట్ చేయబోతున్నామండి. సో 3 4 స్టైల్ని హిందుస్థానీ భాషలో ధాద్రా తాల్ అంటారండి. తాళం పేరు ధాద్రా. ఇది ఫస్ట్ తాళం అండి. ఇందులో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి, దాదాపు ఒక 10 వేరియేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెరీ బేసిక్ వన్ మనకు ధాధీన ధాతీన ధాధీన ధాతీన అంటున్నామండి. ఓకే, ఇది ఎలా వస్తుంది అని నేను ఇప్పుడు తబలా మీద ప్లే చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఎక్కువ 2 minutes కంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వీడియో రన్ అవ్వట్లేదు. సో ఇంత మటుకైతే మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు మళ్ళీ చూడండి, ఇది జూమ్ చేసుకొని చూడండి. బహుశా అంటే మీకు మొబైల్ మీకు కనిపించకపోతే మీరు జూమ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను దీనికంటే ముందు కూడా ఒక పిక్ పెట్టానండి, పిక్ అప్లోడ్ చేశాను. ఇదే సేమ్ పిక్ మీకు అప్లోడ్ చేశాను. ఫస్ట్ మీరు ఒక నోట్బుక్లో మీరు ఈ నోట్స్ ఏవేవైతే ఇచ్చానో స్టార్టింగ్ నుంచి అవి మీరు ఇలా రాసుకుంటే మీకు బాగా క్లియర్గా ఉంటుందండి. సో ఇలా మనం సీరియస్గా మనం లెసన్స్ చేయబోతున్నామండి. సో ఈ కంప్లీట్ పిక్ని మీరు మీ నోట్బుక్లో మీరు కాపీ చేసేసుకోండి. ఇంతకుముందు ఉన్న లెసన్స్ కూడా కాపీ చేసుకుంటే మీకు 1 by 1 లెసన్ మీకు క్లియర్గా అర్థం అవుతుంటాయండి. తద్వారా మీరు లెసన్స్ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు బాగా చర్చ్లో బాగా ప్లే చేయగలుగుతారు నేర్చుకొని. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఫిజికల్గా ప్లే చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.